శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 74వ అధ్యాయం. శివలింగ భేదములు సంస్థాపనాది వర్ణనం. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించుట చేత దేవతలు పూజించుట కొరకై తగిన వివిధ విధములైన లింగములను విశ్వకర్మ తయారు చేసి వాటిని దేవతలకిచ్చెను. విష్ణువు నిత్యం ఇంద్రనీలం చేత చేయబడ్డ లింగాన్ని పూజించెను. ఇంద్రుడు పద్మరాగం చేత తయారైన లింగ పూజ చేసెను. విశ్వవసుని పుత్రుడు స్వర్ణంచే తయారు చేయబడ్డ లింగాన్ని పూజించెను. విశ్వదేవుడు రజతలింగం పూజించిరి. వసువులు అయస్కాంతంచే చేయబడ్డ లింగాన్ని అర్చించిరి. వాయువు ఇత్తడి చేత చేయబడ్డ లింగాన్ని, అశ్వినులు పార్థివ లింగాన్ని పూజించిరి. అనంతాది మహాసర్పాలు ప్రవాళ నిర్మిత లింగమును, దైత్యులు రాక్షసులు ఇనపలింగాన్ని పూజించిరి. వరుణుడు స్ఫటికంచే నిర్మించబడ్డ లింగాన్ని పూజించెను. ఆదిత్యులు తామ్రలింగాన్ని, బుద్ధిమంతుడకు సోముడు ముత్యంచే చేయబడ్డ ఉత్తమలింగాన్ని పూజించెను. గుహ్యకులు త్రిధాతువులచే నిర్మితమైన లింగమును, గణములు సర్వధాతు నిర్మిత లింగమును, చాముండాది మాతృకలు బిల్వ వృక్షం చేత నిర్మిత లింగమును పూజించిరి. అట్లే నైరుతి కొయ్యతో చేసిన లింగమును భక్తిపూర్వకంగా అర్చించెను. యముడు మరకతంతో చేసిన లింగాన్ని, నీలుడు మొదలగు రుద్రులు శుద్ధ భస్మంచే తయారు చేయబడ్డ లింగాన్ని పూజించారు. లక్ష్మి బిల్వ వృక్షంతో చేయబడ్డ లింగాన్ని పూజించెను. వామదేవాది అన్యుల పుష్పాలచే చేయబడ్డ లింగాన్ని, మన్మధుడు సుగంధాల చేత చేయబడ్డ లింగాన్ని, సరస్వతి రత్న నిర్మిత లింగాన్ని అర్చించారు. దుర్గ వేదిక సహిత సువర్ణ నిర్మిత లింగాన్ని పూజించెను. సర్వమంత్రములను యజ్ఞరూపాన ఆజ్యంతో నిర్మితమైన భవ్యలింగంతో ఉగ్రుని పూజించెను. వేదములు దధిచే నిర్మిత లింగమును, పిశాచములు శీర్షంచే నిర్మితమైన లింగమును పూజ చేసిరి. వీరందరూ బ్రహ్మ యొక్క కృపచే యథాయోగ్యంగా పదవులు పొందిరి. ఎక్కువగా చెప్పుట వల్ల లాభమేమి? శివలింగాన్ని పూజ చేయుట చేత ఈ చరాచర జగత్తు నడిచి ఉన్నది అని చెప్పుటలో సందేహం లేదు. నిర్మిత ద్రవ్యముల భేదముల చేత లింగములు షడ్విధములుగా ఆగుచున్నవి. అవి మొత్తం 40 విభాగములు కలవి. ప్రథమ విభాగానికి చెందిన లింగాలు శైలజములు, అనగా రాతిచే నిర్మితములు అని చెప్పబడను. వాని యందు 4 ఉపవిభాగాలు కలవు. శ్రేష్ఠులకు మునులారా, ద్వితీయ విధమైన లింగాలు రత్న నిర్మితాలు. వాని యందు 7 ఉపవిభాగములు కలవు. తృతీయ విధములైన లింగములు ధాతు నిర్మితములు. అవి 8 ఉపవిభాగములు కలవి. చతుర్థ విధముగు లింగములు దార నిర్మితాలు. వాని యందు 16 ఉపవిభాగములు కలవు. బ్రాహ్మణోత్తములారా, 5వ విధానికి చెందిన లింగములు మృత్తిక చేత నిర్మితములు. వాని యందు 2 ఉపవిభాగాలు కలవు. 6వ విధానికి చెందిన లింగములు క్షణికములు అని చెప్పబడను. దాని యందు 7 ఉపవిభాగాలు కలవు. రత్నాలచే నిర్మిత లింగములు సంపదప్రదములు. శివాలింగములు సిద్ధిప్రదములు. ధాతులింగములు సంపత్ప్రదములు, అనగా ధనమును సమకూర్చును. దార నిర్మిత లింగాలు సాంసారిక భోగప్రదాలు. మృత్తిక నిర్మిత పార్థివ లింగాలు సర్వసిద్ధిప్రదాలు. క్షణికలింగముల యందు అనేక భేదాలు కలవు. సంక్షేపంగా అవి 9 విధాలు. లింగం యొక్క మూలమునందు బ్రహ్మ, మధ్యభాగమందు త్రిలోకనాథుడగు విష్ణువు, ఊర్ధ్వభాగాన మహాదేవుడు, రుద్రుడగు సదాశివుడు ఉందరు. ఆ ఊర్ధ్వభాగమే ప్రణవము అని చెప్పబడను. లింగం యొక్క వేదిక త్రిగుణములైన మహాదేవి. అది త్రిగుణాత్మకమొక మాత. లింగం శైలజం, రత్నజం, ధాతుజం, దారుజం, మృన్మయం లేక క్షణికములలో ఏదైనా కావచ్చు. కానీ దాన్ని శ్రద్ధాపూర్వకంగా స్థాపించాలి. వేదికను పూజించే వ్యక్తి పార్వతీదేవి, మహాదేవులు ఇరువురిని అర్చించాలి. దాని ఫలం అంతులేనిది. లింగ పూజ చేయి వ్యక్తి చేయి స్తుతిని దుందుభినాదాలతో పాటు ఇంద్ర, బ్రహ్మ, అగ్ని, యమ, వరుణ, సిద్ధ, విద్యాధర, గరుడ, తక్షక, దానవాది, కిన్నెర గణాదులు కూడా చేయుదురు. అట్లు స్తుతించిన వారు పుణ్యాత్ములగుదురు. ఆ వ్యక్తి తన తేజం చేత క్రమశః భూః, భువః, స్వః, మహః లోకాలను ప్రకాశితం చేయును. ముందు తన జనలోకమును దాటి తపోలోకానికి, సత్యలోకానికి చేరుకొనను. అతడు లింగస్థాపన అను ఉత్తమ మార్గాన గల దీర్ఘ ఖడ్గం చేత బ్రహ్మాండాన్ని భేదించగలుగును. అతడు శిలాది షట్ప్రకారాల లింగాలను వదిలి తన సంపూర్ణ శరీరాన్ని లింగమందు నిక్షిప్తం చేసుకొనగలుగును. ఎవరు స్కందుడు ఉమాసహితంగా కుంద పుష్పములతో దుగ్ధ సమాన శ్వేతవర్ణ శుభలింగాన్ని విధానపూర్వకంగా ప్రతిష్ఠించినో అతడు రుద్రరూపం వహించగలడు. అట్టి వ్యక్తి దర్శన స్పర్శనముల చేత మనుషునికి మహదాశీర్వాదం లభ్యం కాగలదు. 100 యుగములందు కూడా అతడు పొందు పుణ్యమును వివరించుటకు నేను సమర్థుడను కాను. ఆ కారణం చేత ఉక్త విధిని అనుసరించి లింగ ప్రతిష్ఠ నడచవలను. మనుషుల ద్వారా సకల గుణరహితుడు దివ్యుడు ఒక శివుని శరీరాన్ని ధరించు యోగ్యతయు, నిష్కలుడైన శివుని శరీరం కేవలం యోగుల చేత మాత్రమే ధరించదగినది అగును.
శివలింగ భేదనము సంస్థాపనాది వర్ణనము అను 74వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.